మీరు హరే కృష్ణ. వినబడుతుందా మాతాజీ? వినపడుతుంది మాతాజీ, బాగానే ఉంది. వినబడుతుందా? అయితే మనము ఇవాళ జగన్నాథుని రథయాత్ర గురించి మనందరికీ చాలా మట్టుకు అందరికీ తెలుసు. ఇప్పుడు మీరు అందరు జగన్నాథ్‌పురి యాత్ర చేసి ఉంటారు కదా మాతాజీ? హరే కృష్ణ. చేసాం అందరు మాతాజీ. చేసి ఉన్నారు కదా. చేసాం. కానీ స్నానయాత్ర ఎవరు చేయలేదు కావచ్చు ఎక్కువ మట్టుకు. స్నానయాత్రకి వెళ్ళారు ఎవరన్నా? వెళ్ళాం మాతాజీ. వెళ్ళారా స్నానయాత్రకు? ఓకే, మీకు తెలిసే ఉంటుంది. అయితే స్నానయాత్ర గురించే కొద్దిగా నేను చెప్పాలని అనుకుంటున్నాను అనమాట. అయితే ఈ స్నానయాత్ర ఇప్పుడు జనరల్లీ ఎవరికే గాని మనందరికి సహజంగా ఎవరికే గాని మన జన్మదినం అంటే చాలా ఉత్సాహంగా ఉంటదనమాట. ఎవరైనా కూడా తన జన్మదినం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ఈ రోజు నా జన్మదినం అని చెప్పుకోవటానికి ఆనందంగా ఉంటది. కానీ భక్తులు అనేవాళ్ళు తన జన్మదినం కన్నా భగవంతుని యొక్క ఆవిర్భావం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. భగవంతుడు ఈ జగత్తులోకి రావటం అనేది చాలా అత్యంతమైన మహత్వపూర్ణమైన విషయం. భగవంతుని ఆవిర్భావం అనేది ఒక పండగ. ఈ భక్తులు ఈ భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని శ్రద్ధతో, ఉత్సాహంతో చేసుకుంటాం మనం. దాంట్లో ఎందుకో మనం దాంట్లో మనకుండే లాభం ఏంటి అంటే, భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని మనం ఒక ఉత్సవంలాగా, పండగలాగా చేసుకున్నప్పుడు, మనం భక్తిలో ఈ నవవిధ భక్తి ఉంది. 9 రకాలైన భక్తులున్నాయి. భక్తి మార్గాలున్నాయన్నమాట. అవేంటి? ఒకటి శ్రవణం, కీర్తనం, స్మరణం, వందనం, పాదసేవనం, దాస్యం, పూజనం, సఖిజనం, ఆత్మ నివేదనం. ఈ నవవిధ భక్తి మార్గాలు ఇవన్నీ మనం ఈ భగవంతుని యొక్క పండగ చేసుకున్నప్పుడు ఇవన్నీ మనం కవర్ అయిపోతాయి అన్నమాట ఉత్సవంలో, భగవంతుని ఉత్సవంలో. అందుకోసమని భగవంతుని యొక్క ఆవిర్భావాన్ని ఒక పండగలా మనం చేసుకోవాలి. మనం నవవిధ భక్తులను ఆటోమేటికల్లీ ఫాలో అయిపోతాం అన్నమాట. అలాగే ఒకవేళ మనం భగవంతుడు ఏమంటాడంటే భగవద్గీతలో, ఈ భౌతిక జగత్ అనేది దుఃఖాలయం, అశాశ్వతం. ఈ భౌతిక జగత్తులో మనకు దుఃఖమే తప్ప ఆనందం ఎప్పుడు దొరకదు. మనం ఆనందం కోసం వెతకడం అంటే ఎండమావి లాంటిదే అన్నమాట. ఎండమావుల్లో నీళ్ళని చూసి పరిగెట్టినట్టే అన్నమాట ఈ భౌతిక జగత్తులో మనం ఆనందం కోసం వెతకడం అనేది. అయితే భగవంతుడు మనం ఈ భౌతిక జగత్తు నుంచి బయటికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలా? ఈ అశాశ్వతమైన ఈ భౌతిక జగత్తు నుంచి మనం వెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ ఈ జన్మ తీసుకోవటం వద్దు అని అనుకోవాలంటే మనం ఏం చేయాలా? భగవంతుడు గీతలో ఏమని చెప్తాడంటే, జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహ పునర్జన్మం నాతి మామేవి సోర్జున. అవో అర్జున, ఎవరైతే తత్వతః నా యొక్క జన్మను, కర్మలను, నా దివ్యత్వంను, అలౌకికత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మళ్ళీ ఈ భౌతిక జగత్తులో జన్మను తీసుకోరు. మరి ఎక్కడికి వెళ్తారు? నా ధామంలో వచ్చి నా నిత్య నీళ్ళలో ప్రవేశం చేస్తారు. అందుకోసం మనం మన జన్మదినానికన్నా భగవంతుని యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం వల్ల మనకు కలిగే లాభం ఇదన్నమాట. అదే ఉత్సవాలు లేనప్పటికీ మనం అందరం భక్తులు అందరం సత్సంగంలో ఉన్నాం. ఇలా సత్సంగ ప్రోగ్రామ్ లో ఉంటాం. శ్రీ విగ్రహాన్ని సేవ చేస్తూ ఉంటాం. అలాగే భగవంతుడి మందికి వెళ్తాం. ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే, మనం ఆధ్యాత్మిక జీవనాన్ని నడుపుతూ మానవ జీవితాన్ని సఫలీకృతం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతాం అన్నమాట. అయితే ఈ స్నానయాత్ర అనేది ఏమిటి?
భగవంతునికి ఎన్నో రూపాలున్నాయి. వాటిలో వారు అన్ని రూపాలకు కూడా జన్మ దినాలు కూడా ఉన్నాయన్నమాట. అలాగే మనం శ్రీకృష్ణుని జన్మదినాన్ని ఏమంటాం? శ్రీకృష్ణాష్టమి అంటాం. వినబడుతుందా కృష్ణాష్టమి. మాతాజీ? జన్మాష్టమి. కృష్ణాష్టమి. కృష్ణాష్టమి. అలాగే శ్రీరాముని జన్మదినాన్ని ఏమంటాం? శ్రీరామనవమి. రామనవమి అంటాం. అలాగే నరసింహదేవుని జన్మదినాన్ని ఏమంటాం? నృసింహ జయంతి. నరసింహ చతుర్దశి. అలాగే గౌరాంగ మహాప్రభు జన్మదినాన్ని గౌర పూర్ణిమ అంటాం. అలాగే నిత్యానంద మహాప్రభు జన్మదినాన్ని నిత్యానంద త్రయోదశి అంటాం. అలాగే వామన దేవుని యొక్క జన్మదినాన్ని వామన ద్వాదశి. ఇలా అన్ని రూపాలకు అన్ని రూపాల ఒక్కొక్క భగవంతుని యొక్క రూపాన్ని యొక్క జన్మ దినాన్ని ఇలా మనం చెప్తాం. అలాగే భగవాన్ జగన్నాథుని యొక్క జన్మదినాన్ని ఏమంటాం? దాన్ని దేవస్నాన పూర్ణిమ. భగవాన్ జగన్నాథుని యొక్క జన్మదినాన్ని దేవస్నాన పూర్ణిమ, లేకపోతే జ్యేష్ఠ పూర్ణిమ, లేకపోతే స్నాన యాత్ర. అంటే భగవంతుడు జ్యేష్ఠ పూర్ణిమ రోజు ఆవిర్భవించారనమాట, జన్మించారు. మనం అంటే భగవంతునికి మన జన్మ అనే శబ్దాన్ని యూజ్ చేయడం కూడా తప్పే అనుకోండి, అది సరిపోదు. జన్మ అనేది భగవంతుడు జన్మించడు, అంతరించడు. కాబట్టి భగవంతుని యొక్క జన్మను మనం ఏమంటామంటే ఆవిర్భావ దినం అంటారనమాట. భగవాన్ జగన్నాథుని యొక్క జన్మదినాన్ని దేవస్నాన పూర్ణిమ అంటాం. అయితే భగవంతుని యొక్క ఆయన ఇప్పుడు రాముడు, శ్రీకృష్ణుడు, నరసింహుడు, గౌరాంగ మహాప్రభు, నిత్యానందుడు, వామనదేవుడు, వీళ్ళందరి రూపాలు వాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో ఎలా అయితే ఉంటారో అలానే భౌతిక జగత్తులో ఆవిర్భవించారు. కానీ జగన్నాథుని యొక్క ఆవిర్భావం అనేది చాలా విశిష్టమైనది, ప్రసిద్ధమైన రూపం. ఆయన ఎలా ఆవిర్భవించారు? ఒక కర్ర రూపంలో. దాన్ని దారు బ్రహ్మ అంటారు. దారు అంటే కర్ర, బ్రహ్మ అంటే భగవంతుడు. దారు బ్రహ్మ రూపంలో ఆయన అవతరించారనమాట. అందుకోసం ఆయన అవతరించడం అనేది ఒక విశిష్టమైనది. మళ్ళీ ఆయనది ఒక అద్భుతమైన రూపం. ఆయన రూపం మనం చూసే ఉంటాం. ఆయన పెద్ద పెద్ద కాళ్ళు, చేతులు శరీరంలో కుంచుకుపోయి ఉంటాయి. ఆయన శ్రీచరణాలు మనకు కనిపించవు. అయితే ఈ భగవంతుడు శ్రీ విగ్రహ రూపంలో ఎందుకు వస్తాడు? ఎందుకంటే మనకు ఆయన సేవ చేయటానికి అవకాశాన్ని ఇవ్వటానికి. అంటే మన ఇంట్లో శ్రీమూర్తులు ఉన్నాయి. ఉదయం లేచినప్పటి నుండి ఉదయం లేవటం, ఆయన భోగ తయారు చేయటం, ఆయన నిద్ర నుండి లేపటం, తర్వాత ఆయన భోగ పెట్టడం, ఆ తర్వాత ఆయనకు ఆరతి ఇవ్వటం, తర్వాత తులసి ప్రణామం పాడటం, అన్ని మొత్తం పూజా విధానం అంతా చేయటం, మళ్ళీ ఆయనను మధ్యాహ్నం రెస్టింగ్ లో పడుకోబెట్టడం, మళ్ళీ సాయంకాలం మళ్ళీ లేపటం, మళ్ళీ సాయంకాలం ఆరతి ఇవ్వటం, భోగ పెట్టడం, ఇవన్నీ మనం చేయటానికి మనకు అవకాశం ఇవ్వటానికి ఆయన శ్రీ విగ్రహ రూపంలో అవతరిస్తారనమాట. శ్రీ విగ్రహం ఒకవేళ మనకు ఆయన అవకాశం ఇవ్వండి అనుకోండి, మనకు మన ఈ సేవలు చేయనంత మటుకు మనకు ఆయన పట్ల ప్రేమ అనేది ఎలా హృదయంలో అంకురిస్తుంది? ఇప్పుడు ఎవరిని కానీ మనం ఒక మనిషిని ఇష్టపడతాం అనుకోండి, నేను ప్రేమిస్తున్నానంట. ప్రేమ ఖాళీ శబ్దాల్లోనే ఉండదు. ప్రేమకు మనం కార్యాన్ని, దాన్ని కృతిని చేసినప్పుడే దానికి ఒక విలువ ఉంటదన్నమాట. అలాగే మన జీవనం యొక్క ఉద్దేశం ఏది? భగవంతుని పట్ల ప్రేమను పెంపొందించుకోవటం. అందుకే అంటారు కదా, జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. మన జీవుని యొక్క స్వరూపమే భగవంతుని యొక్క సేవ. అలాగే భగవంతుని యొక్క సేవ చేస్తూ 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 మనం భగవంతుని పట్ల మనకు ఒకలాంటి
మన ప్రేమ మన హృదయంలో అంకురిస్తుందన్నమాట. అందుకోసమే భగవంతుడు ఆహ్, విగ్రహ రూపంలో అవతరిస్తాడు. అయితే శ్రీ విగ్రహానికి, భగవంతునికి ఎటువంటి తేడా లేదన్నమాట. ఈ జగన్నాథుడు ఆవిర్భావ్ బ్రహ్మాండం బ్రహ్మాజీ యొక్క ఒక 100 సంవత్సరాల లోపల ముందు 50 సంవత్సరాలు భగవంతుడు నీలమాధవ రూపంలో ఆవిర్భవించాడు. ఆ తర్వాత 50 సంవత్సరాలు జగన్నాథుడి రూపంలో ఆవిర్భవించారనమాట. అయితే ఈ అనాది కాలం నుండి లోక కళ్యాణం కోసం భగవంతుడు ఇలా బ్రహ్మాజీ ముందు 50 సంవత్సరాల్లో నీలమాధవుని రూపంలో, తర్వాత 50 సంవత్సరాల రూపంలో స జగన్నాథుని రూపంలో ఆవిర్భవించారనమాట. అది ఇప్పుడు కాదు. ఎన్నో కోటాను 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 సంవత్సరముల ముందు నుండి. అయితే ఈ జగన్నాథుని యొక్క అప్పుడు ముందు 50 సంవత్సరాలు నీలమాధవుని రూపంలో భగవంతుడు ఉన్నాడు అని అన్నాను. అయితే ఆ తర్వాత మరి జగన్నాథుని యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది అనేది ఇక్కడ మీకు తెలిసే ఉంటది కదా మాతాజీ ఈ స్టోరీ. హరే కృష్ణ. తెలుసు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తెలుసు మాతాజీ. తెలుసు కదా, అందుకోసం నేను ఇప్పుడు అది స్కిప్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు స్నానయాత్ర గురించే మనం మాట్లాడదాం. ఓకే మాతాజీ. ఇంద్రదుమ్న మహారాజు అది ఆ స్టోరీ అంతా మీకు తెలిసే కదా. అందుకోసం స్నానయాత్ర భగవంతుడు జగన్నాథ రూపంలో ఆవిర్భావం తర్వాత అది ఎప్పుడు జ్యేష్ఠ పూర్ణిమ రోజు అన్నమాట. భగవంతుని ఆవిర్భావం తర్వాత ఈ ఇంద్రదుమ్న మహారాజు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మాజీని, నారదుడు, ఆ ఇంద్రదుమ్నుడు ఇద్దరు వెళ్ళి బ్రహ్మాజీని తీసుకొని వస్తారు. వచ్చి జగన్నాథుని యొక్క ప్రతిష్టాపనకు ఏర్పాట్లు చేస్తారనమాట. అంతకుముందే ఇంద్రదుమ్న రాజు భవ్యమైన మందిరం నిర్మాణం చేసి వెళ్తారనమాట. అయితే ఆయన బ్రహ్మలోకం వెళ్ళి వచ్చే వరకు ఎన్నో యుగాలు గడిచిపోతాయి అనమాట. బ్రహ్మలోకంలో సమయానికి మన సమయానికి చాలా తేడా ఉంది కదా. అందుకోసం ఆయన వచ్చే వరకు ఇప్పుడున్న జగన్నాథ యొక్క మందిరంలో ఎంతో మందిరం భూమట్టం అయిపోయిందనమాట. ఇంకెంతో కింద లోపల భూమట్టంలో ఎంతో మందిరం యొక్క భాగం ఉండిపోయింది. అప్పటికి జగన్నాథుడు అలానే ఉన్నాడు. వచ్చిన తర్వాత బ్రహ్మాజీ సమక్షంలో భగవంతుని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేయబడుతుంది. అయితే ఈ స్నానయాత్ర అనేది ఎలా జరుగుతుంది? ఈ స్నానయాత్ర కోసం వీళ్ళు ఎవరైతే భగవంతుడు నీలమాధవ్ రూపంలో ఉన్నప్పుడు ఒక శబరి జాతి వాళ్ళు విశ్వవసు అని ఆ శబరి జాతి వాళ్ళు ఏమంటారంటే ఆదివాసి జాతి వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ యొక్క ముఖ్య విశ్వావసు అని ఉంటాడనమాట. అయితే వాళ్ళు నీలమాధవ్ రూపంలో భగవంతుని సేవించే వాళ్ళనమాట. అయితే ఆ ప్రథ అనేది ఇప్పటికీ అలానే కొనసాగుతుంది. భగవంతుని యొక్క స్నానయాత్ర అయ్యేటప్పుడు ఈ స్నానయాత్ర ప్రోగ్రామ్ అంతా వాళ్ళ చేతుల మీదుగానే అవుతుందన్నమాట. స్నానయాత్ర కోసం దైతులు అంటారు వాళ్ళని. ఆ దైత్య జాతి వాళ్ళు వచ్చి ఒక 108 అక్కడ మందిరం దగ్గరలోనే ఒక సోనా కువా అంటే సోనా బావి అన్నమాట. మనం బావి అంటాం కదా నీళ్ళు తెచ్చేది. సోనా కువా అంటారు. దాంట్లో నుండి ఒక 108 బిందెలు, మన భాషలోనంటే 108 బిందెల నీళ్లు తీసుకొని వస్తారనమాట. వాళ్ళు ఆ నీళ్లు తీసుకురావడానికి వాళ్ళు ఎంత పవిత్రంగా తీసుకొస్తారంటే, ఎంత శుద్ధతను పాటిస్తారంటే వాళ్ళ ముక్కు పైన గుడ్డలు కట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళ నిశ్వాస ఉశ్వాసాల నుంచి వచ్చే
దా ఆ గాలితో కూడా నీరు అపవిత్రం కాకుండా వాళ్ళు తీసుకొనొస్తారనమాట. తీసుకొనొచ్చి భోగమంటంలో పెడతారు. పెట్టి రాత్రి ఒక బ్రాహ్మణ ఒక వర్గం ఉంటదనమాట. ఆ బ్రాహ్మణులు వచ్చి ఆ నీళ్ళను నీళ్ళలో పసుపు, అగరు అని వనమూలికలు కొన్ని వేసి ఆహ్, ఆ నీళ్ళను ఇంకా శుద్ధ రూపంలో పెడతారు. తెల్లవారి ఉదయం గర్భగుడి నుండి జగన్నాథుని, బలదేవ, సుభద్ర, సుదర్శన వీళ్ళ నలుగురిని తీసుకొని వస్తారనమాట. వచ్చి బయట ఎక్కడంటే అది ప్రహారీ గోడ ఉంటది చూసారు గదా! మందిరం యొక్క ప్రహారీ గోడ లోపల ఒక మన పెద్ద మంటపం, మండపాన్ని ఏర్పాటు చేస్తారు. దాని మీద ఒక స్నాన వేదికను, ఇంకా హైయర్ దాంట్లో అంటే ఇప్పుడు ఆ రోడ్ చూసారా? ఎంత 200 కనీసం 200, 250 ఫీట్ల రోడ్ ఉంటది. ఆ రోడ్డుకు అవతల వైపు నిలబడి ఉన్న వాళ్ళకి కూడా కనిపించేంత హైట్‌లో పెడతారనమాట. పెట్టి భగవంతుని యొక్క స్నానయాత్ర చేస్తారు. దాంట్లో 108 కలశాల్లో 35 కలశాలు జగన్నాథునికి, 33 కలశాలు బలదేవుడికి, 22 కలశాలు సుభద్రమాయికి, 18 కలశాలు సుదర్శన్‌కి. వాళ్ళ దీంతో చేస్తారనమాట. అభిషేకం చేస్తారు. అయితే చల్లటి నీళ్ళు ఆ అభిషేకాన్ని చూడటానికి లక్షలాది మంది వస్తారు. చాలా మంది. ఇట్లా అంటారు. ఈ ఈ స్నానయాత్రను చూడటానికి వచ్చినంత మాత్రాన కళ్ళతోని మనం స్నానయాత్రను చూసినంత మాత్రాన మన ఎన్నో జన్మాల పాపాలు తొలగిపోతాయట. అందుకని లక్షలాది మంది ఈవెన్ స్నానయాత్ర కూడా లక్షలాది మంది వస్తారనమాట. ఆ తర్వాత స్నానయాత్ర అయిన తర్వాత వెంటనే వాళ్ళు భగవంతునికి గజావేషం వేస్తారు. గజావేషం అంటే మన ఏనుగు ముఖాన్ని పెడతారనమాట. దాని వెనుక కూడా అంటారనమాట. దాని వెనుక ఉద్దేశ్యం ఏంటంటే, ఒక భక్తుడు ఉండేవాడట. ఆయనే మహా గణపతి భక్తుడట. అయితే ఆయన వచ్చి చూసి అరే! గణపతి దేవుడు లేడే అని నిరాశతో వెళ్తాడట. అప్పుడు ఆ రోజు మళ్ళీ జగన్నాథుడు ఆయన స్వప్నంలో కనిపించి, "నువ్వు వచ్చేసేయ్ నీ ఇష్ట దైవాన్నే నువ్వు దర్శనం చేసుకుంటూ రా" అని చెప్తాడట. ఆయనొచ్చే వరకు వీళ్ళు గజావేషం పెడతారట. చూసారే గణపతి దేవుడు ఉన్నాడు అని ఆనందంగా ఆయన దర్శనం తీసుకొని వెళ్తాడట. అదొకటి ఆహ్, ఒక స్టోరీ ఉందన్నమాట. దాని తర్వాత ఇంకొక ఉద్దేశ్యం గూడా ఏమంటారంటే, ఇప్పుడు జగన్నాథునికి పెయింటింగ్ అవి ఉన్నాయి గదా! పెయింటింగ్ అవి మన కెమికల్స్‌తో చేయరనమాట. అవన్నీ నేచురల్ కలర్స్. అంటే పళ్ళ నుంచి, పూల నుంచి తీసిన కలర్స్ అన్నట్టు. ఇప్పుడెలా క్యారెట్‌ని మనం బీట్రూట్‌ని మనం కోస్తాం. చేతులకి ఎంత కలరొస్తది. అలాంటి కలర్స్‌తోని తయారు చేసి వాళ్ళు జగన్నాథునికి, బలదేవ్, సుభద్ర వీళ్ళందరికీ వాటితోనే పెయింట్ చేస్తారనమాట. అయితే ఆ పెయింట్ ఒక సంవత్సర కాలం వరకు కొద్దిగా పిక్క పడిపోతది. తాజాగా ఉండదు. మళ్ళీ ఇంత అభిషేకం 35 కలశాలతోని అభిషేకం చేసేవరకు ఆ కలర్స్ అన్నీ నీళ్ళలో కడిగేసిపోతాయి. అయితే అప్పుడు ఒక్కోసారి మనం ఆ రూపంలో భగవంతుని కలర్ అంతా అటు ఇటు అయిపోయిన తర్వాత మనం ఒక్కసారి భగవంతుని దర్శిస్తాం గదా! వెంటనే మన మనసులో అనిపిస్తుంది. అరెరే! భగవంతుడు ఇలా కనిపిస్తున్నాడు. ఎంత చక్కగుండే అని మన మనసులో భావం వస్తది గదా! ఆ భావం గూడా ఆ భావం రావడం అనేది భగవంతుడి పట్ల అపరాధం అన్నమాట. భగవంతుడు ఎప్పుడూ నిత్య నూతనంగా ఉంటాడు. భగవంతుడు చాలా ఆకర్షణీయంగా ఉంటాడు గదా! మనం ఒకసారి మన మనసులో ఆ భావన రావటం అనేది మన నుండి అపరాధం అయిద్దనమాట. ఆ అపరాధం భక్తుల నుంచి కానివ్వకుండా వాళ్ళు వెంటనే గజావేషాన్ని వేస్తారట. అదొకటి చెప్తారనమాట. ఆ గజావేషం ఆ తర్వాత ఏమైద్దంటే భగవంతుడు ఆయనకు జ్వరం వస్తది. చల్లటి నీళ్ళు ఇప్పుడు మనం ఎండలో ఎటన్నా వెళ్ళొచ్చిన తర్వాత చాలా ఎండల్లో వెళ్ళొచ్చిన తర్వాత ఫ్రిడ్జ్‌లోంచి తీసుకొని నీళ్ళు అలానే తాగేస్తాం. తెల్లవారి జలుబు పట్టుకుంటది. అట్లనే భగవంతునికి కూడా జ్వరం వస్తదట. జ్వరం జ్వరం వస్తే ఆయన అక్కడి నుండి 15 రోజులు ఆయన ఆహ్,
రెస్ట్ తీసుకుంటారట. ఆ తర్వాత ఆయనకు ఈ దైత్య జాతికి చెందిన వాళ్ళే ఆయన సేవలో నిమగ్నమవుతారట. ఇప్పుడు వీళ్ళు పాండాలు ఇప్పుడు జనరల్లీ పాండాలు సేవ చేస్తారు గదా! వాళ్ళు సేవ జేయరట. ఈ దైత్య జాతి వాళ్ళే 15 రోజులు భగవంతునికి కాడా, కషాయాలు, వనమూలికలు ఇవన్నీ ఇస్తూ సేవ జేస్తారట. ఆహ్, ఆ తర్వాత మళ్ళీ ఆయనకు పెయింటింగ్ వేయటం, కలర్స్ మళ్ళీ నిత్య నూతనంగా తయారు చేయటం, ఇలా ఇది చేయటానికి 15 రోజుల సమయం పడుతుందట. అయితే ఇక్కడొక నేనొక లెక్చర్‌లో విన్నాను. భగవంతునికి జ్వరం రావటం ఏమిటి? మనం అనుకుంటాం గదా! అయితే మా మందిరంలో ఒక విశ్వరూప్ దాస్ అని ఒక ప్రభుజీ ఒక లెక్చర్‌లో చెప్పినప్పుడు విన్నాను నేను. అయితే ఒక డాక్టర్ భక్తుడున్నాడనమాట. ఆయన చాలా గొప్ప భక్తుడు. ఆళ్ళు మహారాజు గారికి చాలా సన్నిహితుడు గూడా. అయితే ఆయన ఆహ్, ఈ హ్మ్. జగన్నాథ్‌పూర్‌లో భగవంతుని యొక్క సేవ జేసే భక్తులైతే ఎవరు ఉన్నారో వాళ్ళతోని ఆయనకు చాలా సన్నిహిత సంబంధం ఉంటది. అయితే ఆయనకు మనకు జనరల్లీ అనిపిస్తది భగవంతునికి జ్వరం రావటం ఏంటి? మనకు జ్వరమొస్తది. అయితే ఆయన వాళ్ళతోని ఆహ్, ఆయనకెలా పర్మిషన్ దొరికిందో తెలీదు. కానీ ఆయన ఉత్సుకత చూపించారో ఏమో తెలీదు. ఆయన సంశయం వ్యక్తం చేశారో ఏదో తెలీదు. కానీ ఆయనకు వాళ్ళు ఆహ్, ఇచ్చారట. ఎప్పుడు రాత్రి 12 గంటలకు ఆయనకు భగవంతుని నిజమే జ్వరం వచ్చింది. ఆయన చూడండి డాక్టర్ భగవంతునికి జ్వరం వచ్చింది అని. అయితే ఆయన వెళ్లి భగవంతుని తాకారట. తాకితే ఒక్క క్షణంలో ఆయనకు మనం ఒక ఇనుప రాడుని వేడి చేస్తే ఎంత వేడుంటది అంత వేడి ఆయన చేతికి తాకిందట. ఆయన వెంటనే ఇదైపోయారట. ఇంత జ్వరమా? ఆ తర్వాత వెంటనే ఆయనకు అర్థం కాలేదనమాట. వెంటనే 1:00 రాత్రి వెళ్లి మహారాజుల వాళ్ళని నిద్రలో ఉన్న మహారాజుల వాళ్ళని లేపారట. లేపి "మహారాజ్ నేను భగవంతుడిని తాకొచ్చాను. నిజంగానే భగవంతునికి జగన్నాథ్‌కి జ్వరం వచ్చింది" అని. అయితే మహారాజు గారు నవ్వి అన్నారట, "భగవంతుని ఆహ్, కథలెప్పుడూ అబద్ధాలు కావు. భగవంతునివన్నీ నిజాలే ఉంటాయి" అని చెప్పారట. అంటే నిజంగానే భగవంతుడికి జ్వరం వస్తదట. అయితే ఈ 15 రోజుల సమయం ఆయనకు ఆహ్, హ్మ్. అస్వస్థత నుండి కోలుకోవటానికి, తర్వాత ఆయనకు హ్మ్. శృంగారం జేయటానికి, ఆ తర్వాత ఇంకొక స్టోరీ గూడా ఏమంటారంటే, లక్ష్మీదేవి ఇప్పుడు పూరా సంవత్సరం కాలం భగవంతుడు ఎప్పుడూ భక్తుల సేవలోనే ఉండి ఉంటాడు. ఆ మహాలక్ష్మితోని ఎప్పుడు ఉండటానికి ఆయనకు సమయం దొరకదు గదా! అందుకోసం మహాలక్ష్మి దేవి ఇప్పుడు ఈ 15 రోజులు ఆయన సేవలో నిమగ్నమై ఉంటదట. అంటే ఆవిడకి టైమ్ ఇస్తారనమాట ఈ 15 రోజులు. ఆవిడ సేవలు అందుకోవటానికి. ఇలా 3 ప్రకారాలు చెప్తారు. ఈ సమయాన్ని ఏమంటారంటే అనవసర కాలం అంటారనమాట. అనవసర కాలం అంటే ఈ కాలంలో భగవంతుని యొక్క సేవ, పూజ ఏమీ లేవన్నమాట. ఆయన భోగ అవేమీ లేదు. ఆయనకు హ్మ్, ఆహ్, ఔషధాలతో పాటు కొద్దిగా లైట్ మన జనరల్లీ పేషెంట్‌కెలా డైట్ ఉంటదో అలాంటి డైటే ఆయనకు కూడా ఇస్తారట. అయితే ఆ తర్వాత ఈ 15 రోజులు ఈ భక్తులందరూ భగవంతుని యొక్క రోజు భగవంతుని దర్శనం తీసుకునే వాళ్ళు 15 రోజులు కంటిన్యూయస్ భగవంతుని దర్శనం లేదే అంటే, ఇప్పుడు మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తది? నాలాంటి వాళ్ళకి. కానీ భక్తులు రోజు భగవంతుని దర్శనం తీసుకునే వాళ్ళకి చాలా ఎడబాటు అవుతది గదండీ! వాళ్ళందరూ దగ్గరలోనే అల్లర్‌నాథ్ టెంపుల్ అని ఉందనమాట. అక్కడికి వెళ్తారు. మీరు ఎళ్ళొచ్చారనుకుంటా గదా! మాతాజీ? అల్లర్‌నాథ్ టెంపుల్‌కి? హరే కృష్ణ. వెళ్ళామా? వెళ్ళారు వెళ్ళామా? గదా! హ్మ్. ఈ 15 రోజుల్లో భక్తులందరూ అక్కడికి వెళ్తారట. ఈవెన్ చైతన్య మహాప్రభు గూడా అనవసర సమయంలో ఆయన అల్లార్‌నాథ్ వెళ్ళేవాడట. వెళ్ళి అక్కడ 15 రోజులుండి మళ్ళీ వచ్చేవాడట. అయితే ఈ 15 రోజుల తర్వాత 16వ రోజు ఈ భగవంతుడు ఆయన కోలుకుంటారు. కోలుకున్న తర్వాత హ్మ్. శృంగారం గూడా అయిపోతది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు బయటికి వెళ్ళాల. ఇప్పుడు జనరల్లీ ఈవెన్ పేషెంట్స్ నా దగ్గరకొచ్చినా కూడా నేనంట చాలా 15 రోజులు, నెల రోజులు బీమారు పడతంట. ఒక పని చేయండి ఊరెళ్ళి నీళ్ళు, గాలి చేంజ్ అవుతే తొందరగా టీకేత్తరు వెళ్ళిరండి అంటాం గదా! అలాగే భగవంతుని కూడా బహుశా అది బీమారి నుండి బయటకొచ్చిన తర్వాత ఆయనకి రథంలో బయటికి
వస్తారనమాట. రథంలో తయారై బయటికి రథయాత్ర స్టార్ట్ అవుద్దనమాట. అయితే రథం మీద ఎటు వెళ్తారు ఆయనే? బృందావనంకి. బృందావనానికి వెళ్తారు. బృందావనం అంటే గుండీచా టెంపుల్. గుండీచా టెంపుల్ ఈ ఇంద్రద్యుమ్న మహారాజు వాళ్ళ మహారాణి అయిన గుండీచా దేవి యొక్క మహల్ అన్నమాట. అదే గుప్త బృందావనం. అక్కడికి వెళ్ళటానికి భగవంతుడు ఎంతో ఆతృతతోని ఉంటాడట ఆ రోజు రాత్రి. హ్మ్. ఆహ్, ఒక రోజు ముందు ఆయన అస్వస్థత నుండి కోలుకుంటారు. అని శృంగారం అయితది. చాలా ఎంతో ఆనందంగా, ఆకర్షణీయంగా నవ యవ్వనంగా, నిత్య నూతనంగా తయారవుతారట. మళ్ళీ ఒకటి నేను రేపు నా వృందావనకి వెళ్తున్నాను. నా వృందావన వాసులని నేను కలుస్తాను. వాళ్ళు చేసే వాళ్ళ సేవలు అందుకుంటాను. వాళ్ళు పెట్టే భోగం తింటానని భగవంతుడు ఎంతో ఆతృతతోని ఉంటాడట. ఆ రోజు రాత్రంతా భగవంతుడు అందరికీ దర్శనమిస్తాడట. ఎవ్వరు వెళ్ళినా దర్శనం ఇచ్చి ఒక స్టెప్ ఆయన కిందికి దిగాడట. వచ్చిన ప్రతి భక్తుడిని ఆయన ఆలింగనం చేసుకుంటాడట. ప్రతి భక్తునికి ఎంతో ఆనందంగా ఉంటాడట. అయితే రాత్రంతా బోగ తింటూ ఉంటాడట. రాత్రంతా దర్శనం ఇస్తూ ఉంటాడట. ఆ ఉత్సవాన్ని ఏమంటారంటే నేత్రోత్సవం అంటారనమాట. మన కన్నులకు పండుగ అది. దాన్ని హ్మ్. నేత్రోత్సవం ఇంకేదో అంటారు. నేత్రోత్సవం అంటారట. అదొక పెద్ద పండగనమాట. నేత్రోత్సవం కూడా అక్కడ. అయితే తెల్లవారి ఆహ్, అదెలా అంటే ఒక మహారాజు గారు చెప్తుంటే నేను విన్నాను. అది భగవంతుని యొక్క ఆతృత ఎట్లుంటదంటే, ఇప్పుడు మనం జనరల్లీ చిన్న పిల్లలకి ఇప్పుడు 10, 12 ఇయర్ పిల్లలకి పిక్నిక్ ప్రోగ్రామ్ ఉంటది గదా! రేపు పిక్నిక్ ప్రోగ్రామ్ అంటే వాళ్ళెంత రాత్రంతా పడుకోరు. 11 కాగానే 11 మమ్మీ ఎంతయింది? 1 అయిందా? 11 అయిందా? 12 ఇట్లా టైం అడుగుతూ ఉంటారు గదా! అలాగే భగవంతుడు అంత ఆతృతతోని ఉంటాడట. దానికి రథయాత్రతో యాత్ర రథంలో కూర్చొని ఆహ్, గుండీచా టెంపుల్ వెళ్ళటానికి, గుప్త బృందావనానికి వెళ్ళటానికి, తన వృజవాసులను కలవటానికి ఇలా ఈ స్నానయాత్ర ప్రోగ్రామ్ జరుగుతదనమాట. హరే కృష్ణ. స్నాన్ హరే కృష్ణ. హరే హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ. థాంక్ యూ ప్రభుజీ. క్షమించండి. చాలా బాగా చెప్పారండి. మీ తెలుగు విన్నాను. చాలా మంచిగా ఉంది. బాగానే అర్థమైంది మాతాజీ. ఏమోనండి నాకు తెలీదు. మీకెంత మటుకు అర్థమైందో. హరే కృష్ణ. ఇది అర్థమైతే ఏవైనా ప్రశ్నలుంటే మనం ఏ విధంగా భగవంతుడికి నైవేద్యం పెట్టాలి, లేకపోతే ఏకాదశి గురించి గాని, హారతి గురించి గాని, ఏదైనా సరే అర్చమూర్తుల సేవ గురించి గాని, ఏవైనా ప్రశ్నలుంటే దయచేసి మాతాజీ గారిని అడగండి. మాతాజీ చెబుతారు. మీరు అన్‌మ్యూట్ చేసి ప్రశ్న అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చెప్పండి. ప్రణామాలు మాతాజీ. అంటే ప్రణామం. జగన్నాథుడి పుట్టినరోజు అంటే దారు బ్రహ్మని ప్రతిష్ఠించిన రోజా, లేకపోతే అదే నారదులు వారు చూస్తారు కదా గోపికలు, అంటే బృందావన కథ వింటా ఉంటాయి, ఆ రూపం వస్తుంది కదా తన్మయత్వ రూపం, ఆ రూపం వచ్చిన రోజా లేకపోతే దారు బ్రహ్మ ప్రతిష్ట రూపం? ఇది విశ్వకర్మ ఇంద్రదుమ్న మహారాజు మన చూసారు గదా! విశ్వకర్మ వెళ్ళిపోతాడు. ఈ గుండీచ మహారాణి అంటది ఇంతకాలమైంది ముసలి వ్యక్తి ఉన్నాడు. బ్రతుకున్నాడా లేదా తెలీదు. ఏం తినకుండా చెప్తున్నాడు గదా! చూడండి చూడండి అనంటే ముందే ఆయన ఒక షరతు పెడతాడు. మధ్యలో వచ్చి ఒకవేళ దర్వాజా తెలిస్తే నేను వెళ్ళిపోతాను అని. అయితే అయినప్పటికీ గూడా వీళ్ళు చాలా రోజులు అయ్యే మట్టుకు వాళ్ళు కొంచెం చింతపడుతదనమాట. ఈ మహారాణి ఎస్పెషల్లీ మహారాణి చింతపడి తెరిచి చూడండి అని మహారాజుని అంటది గదా! అప్పుడు ఆయన తెరుస్తారు. తెరిసే వరకు భగవంతుని యొక్క ఇప్పుడు మనం చూసే జగన్నాథ్, బలదేవ, సుభద్రమ్మ ఈ రూపంలో భగవంతుడు ఉంటాడనమాట. అయితే మనం ఒకసారి చూడగానే అదొక అసంపూర్ణ అనిపిస్తదనమాట. ఇప్పుడు మనం వెరీ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు గూడా నాకు గూడా అనిపించింది భగవంతుని అసంపూర్ణమైన రూపమా. ఎందుకంటే ఆయన కాళ్ళు లేవు.
చేతులు లేవు. చేతులు సగం శరీరంలో కుంచించుకొని పోయి ఉన్నాయి. పెద్ద నాకు అనిపిస్తుంది ఏ రోజైతే ఇంద్రద్యుమ్న మహారాజు చూస్తాడో ఆ రోజే కావచ్చు నాకు అనిపిస్తుంది. నాకు తెలిసినంత మట్టుకు మహారాజు ప్రభుజీని అడగండి. లేకపోతే బ్రహ్మాజీ వచ్చిన తర్వాత వాళ్ళు స్నాన యాత్ర చేసే రోజు జ్యేష్ఠ పూర్ణిమ. అది నాకు ఐఎమ్ నాకు షూర్ కాదు మాత్రం. నేను అనుకుంటున్నా ఇంద్రద్యుమ్న మహారాజు చూసిన రోజేనేమో భగవంతుడు అదే రోజు కనిపించాడు కదా, అదే జ్యేష్ఠ పూర్ణిమ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. ధన్యవాదాలు మాతాజీ. శ్రీకాంత్ ప్రభుజీకి మీకు మీ సాంగత్యం ఇచ్చారు. హరే కృష్ణ ప్రభుజీ. మాతాజీ మైక్ దగ్గర పెట్టుకోండి. అచ్చా ప్రభుజీ, ఇది మన ఈ ఇప్పుడు జగన్నాథ్ అష్టకం పాడమంటారా? పాడతారా? అందరం కలిసి కవితా మాతాజీ గారికి ఏదో ప్రశ్న ఉంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం మాతాజీ. ఒక క్వశ్చన్, ఇళ్ళలో చిన్న జగన్నాథ్ ఉంటే స్నానయాత్ర చేసి అంటే అట్లా ఏమంటారా? స్నానయాత్ర చిన్న జగన్నాథ్ అంటే మీరు ఆల్టర్ లో ఉందా లేకపోతే ఇంట్లో ఎక్కడైనా ఉందా? మందిరంలో ఉందా? కదా ఆల్టర్ లోనే. అయితే ఆల్టర్ లో ఉంటే మాతాజీ మనం స్నానయాత్ర చేస్తే పెయింటింగ్ పోతుందండి. అది పెయింటింగ్ చాలా డెలికేట్ ఉంటది. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది నేను ఎప్పుడూ స్నానయాత్ర చెయ్యను. ఆయనకు ఖాళీ ఇట్లా నీళ్లు చిలకరిస్తాను. మళ్ళీ పెయింటింగ్ చేయడం కష్టం. మళ్ళీ పెయింటింగ్ చేయాలంటే అంటే అట్లా చేసేది అవసరం లేదు. అవసరం అట్లాంటి ఎవరు చెయ్యరు. ఎక్కువ మట్టుకైతే ఇళ్లలో ఉన్న జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మకి అభిషేకం అనేది ఎవరు ఎక్కువ చేయరు కదా. చేయరు, ఎందుకంటే ఆ పెయింటింగ్ చాలా కష్టం అన్నమాట మళ్ళీ చేయించడం. ఇప్పుడు గౌర్నీత, మా ఇంట్లో గౌర్నీత అన్నారు ఆయన, వాళ్ళు పంచ విగ్రహం అనమాట. వాళ్ళకి నేను ప్రతి 15 రోజులకి ఏకాదశి రోజు చేస్తాను. కానీ ఈ జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మకి చేయను. అది పెద్ద పెద్ద విగ్రహాలు, ఈవెన్ మందిర్లో పెద్ద పెద్ద విగ్రహాలకే అయినప్పటికీ కూడా అర్చ విగ్రహాలకే చేస్తారట. అర్చ విగ్రహం అంటే జగన్నాథుని యొక్క అర్చ విగ్రహము మదన్ మోహన్ జీ. ఈవెన్ జగన్నాథ్ టెంపుల్ లో కూడా అర్చ విగ్రహం మదన్ మోహన్ జీకి రోజు అభిషేకం చేస్తారట. జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మకి కూడా వాళ్ళ ముందు అద్దం పెట్టి వాళ్ళ ప్రతిబింబానికి అభిషేకం చేస్తారట. కానీ వాళ్ళకి చేయరట. వాళ్ళకి ప్రతి సంవత్సరానికి ఒకసారి అన్నమాట ఇది స్నానయాత్ర. అందుకోసం నాకు అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి చిన్న చిన్న విగ్రహాలకు చేసుకుంటే మళ్ళీ వాళ్ళు ఇప్పుడు ఆ రూపము చెరిగిపోద్ది అనుకోండి, మనకు మళ్ళీ రోజు మనం చూస్తాం కదా, మనకు బాగా అనిపించదేమో, మళ్ళీ అపరాధం అవుద్ది. అందుకోసం నాకు తెలిసిన ఉంటుంది ఇక్కడ డివోటీస్ ఎవరు జగన్నాథ్ బలదేవ్ సుభద్రమ్మకి అభిషేకం అంటూ ఎవరు చేయరు. సరే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఫోటోలకు మనం ఆరతి ఎట్లా చూపెట్టాలి? కానీ ఇట్లా అగరబత్తి ఒకటే పరుసు చూపెట్టాలి, ఎట్లా చూపెట్టాలి? ఫోటోలో కూడా మనం అలాగనే అన్ని చూపించాలి. భగవంతుడు ఫోటో రూపంలో కూడా ఆవిర్భవించడం. ఇప్పుడు భగవంతుని మూర్తులు జగన్నాథుడు కర్రతోని, బాకీ భగవంతుని శ్రీమూర్తులు ఏ మట్టితోనవుతాయి, లోహంతోనవుతాయి, కర్రతోనవుతాయి, ఇసుకతోనవుతాయి. అలాగే ఫోటో రూపంలో కూడా విగ్రహం కాకుండా దాన్ని ఏమంటారు, చిత్రపటం రూపంలో కూడా భగవంతుడు మనం పూజించవచ్చు. అయినప్పటికీ కూడా మనం అన్ని చూపించాలి. అన్ని అలాగే అగరబత్తి 7 సార్లు మన ఇది మనం అన్ని చూపిస్తాం కదా, పంచ నిరంజను, ఫ్లవర్స్, వస్త్రం, జలం, ఇవన్నీ మనం 7 సార్లు ఫోటోకి అయినప్పుడు కూడా చూపించాలి. హరే కృష్ణ.
హరే కృష్ణ. ఇంకా ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయండి? పుష్ప గారు అడగండి. హరే కృష్ణ మాతాజీ. హరే మాతాజీ కృష్ణ మీ మాతాజీ. మదర్ టంగ్ ఏది? మదర్ టంగ్ మీది? నాది మొదట తెలుగే అండి. కానీ నేను ఇక్కడికి పెళ్ళాక 30 సంవత్సరాలు అయింది అదే బాంబేకి వచ్చి. చచ్చిపోయింది. నా అయినా భాష చాలా బాగా అంతా చెప్పారు. మిక్స్ అయిపోయిందండి నా భాష. చాలా ఇక్కడ అంటే బాగా ఇక్కడే చెప్పారు మాతాజీ. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇక్కడ హిందీ, మరాఠీ అన్ని భాషలు అవును, మాట్లాడాల్సి అన్ని వస్తుంది కదా మాతాజీ. కలిసిపోతుంది. కరెక్ట్ అందుకోసం కరెక్ట్. నా తెలుగంతా పాడైపోయింది. నేను చాలా అయినా బాగా చక్కగా తెలుగు చెప్పారు మాట్లాడేదాన్ని. అదే అవును, అది అందరికి జరుగుతుంది అట్లా. అయినా బాగా చెప్పారు మాతాజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. ధన్యవాదాలు మాతాజీ మీరు ఇంత పెద్ద పొజిషన్ లో ఉండి ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నారు మాతాజీ? ఏమీ లేదు మాతాజీ, పెద్ద పొజిషన్ అని లేదండి. అది కాకపోతే ఇదొకటి, దీనికి చేయటానికి డిజైర్ అనేది ఒకటి అవసరం మాతాజీ. అది డిజైర్ ఉంటది కదా, మనం ఎటువంటి కష్టాన్నైనా చేయగలుగుతాం అన్నమాట. భగవంతుని పట్ల సేవ చేయాలి అని. ఇప్పుడు నాకు చెప్పని పొగ చేయాలని ఉంటది అనుకోండి, నేనేం చేస్తాను, వారం రోజులు ఒకటే మీకు పని చేస్తాను. డిస్పెన్సరీలో ఒక వారం రోజులు చెప్తాను, నేను ఒకటే పూట వస్తాను సాయంకాలం. ఉదయం నుండి మధ్యాహ్నం సాయంకాలం వరకు నేను రోజు ఒక 4-5 ఐటమ్స్ చెప్పని పొగ చేసి స్టోర్ చేసుకుంటా. 10 రోజులు చేసిన తర్వాత మళ్ళీ 10 చెప్పని పొగ అయిపోద్ది అనమాట. అలా అందుకోసం మనకు మన లోపల ఒక డిజైర్ ఉండాలన్నమాట సేవ చేయడానికి. ఆ డిజైరే నన్ను డ్రైవ్ చేస్తుంది. బాకీ ఇంకేం లేదు. అట్లా గొప్ప అనేది ఏం లేదండి. అది నడుస్తూనే ఉంటది అదంతా. అంతే. మనం నాకు అట్లా అనిపిస్తది. అంటే నువ్వు ఎలా చేయగలుగుతున్నావు, 10 టైమ్‌లో ప్రాక్టీస్ చేస్తావు భగవంతుని, డీటీ వర్షిప్ ఎట్లా అవుద్దంటే అవుతుంది. ఎలాగో అవుతుంది. కొంచెం మనకి రెస్ట్ తక్కువ దొరుకుద్ది. ఆహ్, కానీ మనం చేయాలనుకుంటే చేయొచ్చనమాట. మన లోపల ఆ కోరిక ఉండాలన్నమాట. ఆ కోరిక ఉంటే ఈ ఎట్లా చూపించొచ్చు? ప్రభుజీ, హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండండి. మా ఆల్టర్ దర్శనం చేయించనండి? దయచేసి చేయించండి. చేయించండి. ఓకే. కెమెరా ఆన్ చేయాలి. మాతాజీ ఇందాక చెబుతున్నారు కదా, చెప్పని భోగం చేస్తారు. చెప్పని భోగం అంటే భగవంతుడికి 56 ఐటమ్స్ ఒక అర్పిస్తారు. దానికోసం మాతాజీ 10 రోజుల పాటు రోజుకు 4-5 ఆమె క్లినిక్ కూడా వెళ్ళాలి. సో ఆ విధంగా 10 రోజుల పాటు చేసి చివరికి చెప్పని భోగ ఆ విధంగా అంత అంకిత భావంతోటి భగవంతుడికి సేవ చేస్తున్నారు. మనం అందరం కూడా జన్మాష్టమికి చేసాం కదా చెప్పని భోగ. అందరం తలా 2 ఐటమ్స్ అలా చేసాం. మాతాజీ 56 రకాలు ఒక్కరే చేస్తారు. అలాగే ఫోటోలో మీకు అందరికి కనిపిస్తున్నారు రాధా ప్రేమ్ ప్రభుజీ అతను. అది ఇది ఎలానో నాకు కెమెరా అర్థం కావట్లేదు చూపించడానికి. మాకు కనిపించడం లేదు. అదే ఇదేదో నొక్కాలట. మొబైల్ ని తిప్పిస్తాను. తిప్పేమంటారా? ఇప్పుడు ప్రభుజీ ఇక్కడ పైన రాధా గోపినాథ్ లలితాభిషేక యొక్క ఫోటో ఉన్నారు. అలాగే పక్కన మీరు చూస్తున్నారు గౌర్ నితాయ్ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు. అలాగే కొంచెం చెప్పండి. ఇక్కడ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, సుదర్శన్ కనిపిస్తున్నారు మీ అందరికి. లక్ష్మీనారాయణ ఎక్కడ ఉన్నారు? ప్రభుజీ లక్ష్మీనారాయణ కూడా ఉన్నారు కదా. లక్ష్మీనారాయణ అది రావటం లేదు. కొంచెం ముందుకెళ్తాం. అలాగే యశోద, దామోదర్, ఈ విధంగా మాతాజీ వాళ్ళ ఆల్టర్ అన్నమాట. మీరందరూ కూడా ఇలాంటి ఆల్టర్, ఒకళ్ళకి కష్టమైతే ఇంట్లో ఒక ఊరికి ఒకటన్నా ఇలాంటి ఆల్టర్ రావాలన్నమాట. ప్రతి ఊర్లో కూడా ఇలాంటి పూజా గది ఉండి ఇలా మూర్తులు ఉండి మీరందరూ ఒకరోజు సోమవారం ఒకళ్ళు, మంగళవారం ఒకళ్ళు ఇలా పూజ చేయాలి భగవంతుడికి ముందు. చాలా బాగుందమ్మా. యు ఆర్ గ్రేట్. మీరందరూ ఎప్పుడు వస్తారో మా ఇంటికి, అందుకోసం నేను చూపించానండి ఇప్పుడు. తప్పకుండా వస్తామండి. ముంబై కదా. హరే కృష్ణ మాతాజీ. చాలా బాగా చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. గుర్తుపట్టారా? మీ వీడియో ఆన్ చేయండి, చూస్తాను. వాయిస్ తో నాకు గుర్తురాడు. వన్నం లక్ష్మి, మీరు మా
చేతన గ్రూప్ చెప్పారు చూడండి వర్లీలో. మాతాజీ అచ్చా మీరు కూడా జాయిన్ అయ్యారా? ఓకే ఓకే ఓకే. అవును, చాలా బాగా చెప్పారు మాతాజీ. ఓ థ్యాంక్ యూ. మేము విలేజ్ లో ఉన్నాము. అవునా? ఆ, సరే మాతాజీ, ఇప్పుడు మీరు జగన్నాథ అష్టకం పాడండి. ఓకే. నాతో పాటు మాతాజీస్ అందరిని పాడబండి. నేను పాడిన తర్వాత వాళ్ళని పాడ. అట్లా కుదరదు, అది ఒక సింక్ లో రాదు. అందరు వేరే ఉన్నారు కదా, మీరే పాడు. వాళ్ళు మ్యూట్ చేసి పాడతారు. ఓకే. కదాచిత్ కలింది తటవీపేన సంగీత తరవో ముదాబి. వాళ్ళు నా వెంట పాడతారా ప్రభుజీ నేను పాడాక? లేదండి, మీరు పాడుతూ వెళ్ళు. నేనే కదాచిత్ కలింది తటవీపేన సంగీత తరవో ముదాబీరి నారీ వాదన కమల స్వాద మధుపా రమా శంభో బ్రహ్మా మరపతి గణేశార్చిత పాదో జగన్నాథ స్వామి నాయన పాతగామి భవతు మే భుజే స్తవ్య వేణుం శిరసి శిఖి పించం కటితటే దృకూలం నేత్రాంతే సహచరీ కటాక్షం విదదతే సదా శ్రీమద్ వృందావన వసతి లీలా పరిచయో జగన్నాథ స్వామి నాయన పాతగామి భవతో మే మహాంబోధస్థిరే కనకరుచిరే నీలశిఖరే వసన్ ప్రసాదాంత సహజ బలభద్రేణ బలినా సుభద్రా మధ్యస్థ సకల సుర సేవా వరసదో జగన్నాథ స్వామి నాయన పాతగామి భవతో మే కృపా పారవార సజల జలాద శ్రేణి రుచిరో రమావాణి రామ స్ఫురధమలా పంకేరుహముఖ సురేంద్రైరాధ్య శృతి గణాశిఖాగీత చరితో జగన్నాథ స్వామి నాయన పాతగామి భవతో మే రథారూఢో గచ్చన్ పాతి మీలిత భూదేవ పటలై స్తుతి ప్రాదుర్భావం ప్రతిపదాముపాకర్ణ సదయ్యా దయా సింధురు బంధు సకల జగతాం సింధు సుతయ్యా జగన్నాథ స్వామి నాయన పాతగామి భవతో మే పరం బ్రహ్మ పీడ కువలయదలోత్వల్ల నయనో నివాసి నీలాద్రౌ నిహితాచారానో నంత శిరసి రసానంది రాధా సరసావపురాలింగన సుఖో జగన్నాథ స్వామి నాయన పాతగామి భవతో మే నవయ్యాచే రాజ్యం నాచ కనక మాణిక్య విభవం నయాచేహం రమ్యాం సకల జనా కామ్యం వరవధూ సదా కాలే కాలే ప్రమతిపతి నా గీత చరితో జగన్నాథ స్వామి నాయన పాతగామి
భావతో మే హరత్వం సంసారం ధృతతరమసారం సురపతే హరత్వం పాపానాం భీతతిథిమాపారం యాదవపతే అహో దినే నాతే నిహితాచరణో నిశ్చితమేదం జగన్నాథ స్వామి నయన పాతగామి భవతో మే జగన్నాథ స్వామి నయన పాతగామి భవతో మే జగన్నాథ స్వామి నయన పాతగామి భవతో మే జగన్నాథాష్టకం పుణ్య పఠేత్ ప్రయతశుచి సర్వ పాప విశుద్ధాత్మ విష్ణులోకం సగచ్చతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్తులం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. చాలా మంచిగా భక్తితోటి పాడారు. ఇంకా ఏవైనా చెబుతారా మాతాజీ? ఇది ఒరియాలో ఉందా మాతాజీ? ఒరియానా ఇది మాతాజీ? ఇది సంస్కృతం అండి, శంకరాచార్యులు వారు రాశారు. అవునా స్వామి? ఆ. ఓకే ఓకే. లాస్ట్ లో ఏమైనా చెబుతారా? ఇక్కడ క్లాస్ లో ఉన్న ఎక్కువ మంది మాతాజీలే ఉన్నారు. ఏం చెప్పమంటారు మాతాజీ? నా ప్రభుజీ నాకేం తెలుసని. 2 సంవత్సరాల నుండి ఇలా జాయిన్ అవుతున్నారు, ఆన్లైన్ లో జాయిన్ అవుతూ వాళ్ళ ప్రదేశాల్లో భక్తి చేసుకుంటూ ఉన్నారు. ఇదంతా మీ కృప ప్రభుజీ. మీ కృప, ఇంకేం లేదు. మీరు ఇలానే ముందు తీసుకెళ్ళండి అందరినీ, మమ్మల్ని. హరే కృష్ణ. మాతాజీ భక్తులందరికీ మాతాజీ మన కోసం సమయం తీసుకొని వచ్చి ఎంతో చక్కగా స్నానయాత్ర గురించి వివరించారు. జగన్నాథ స్వామి యొక్క మూర్తి బంగారంతో చేశారా, కాంస్యంతో చేశారా? మీరు చెప్పండి ఆన్సర్. ఎవరెవరైతే క్లాసులో ఉన్నారో వాళ్ళు. ఎక్కడ ప్రభుజీ? జగన్నాథ స్వామి మూర్తి కాంస్య విగ్రహమా లేకపోతే బంగారపు విగ్రహమా? దారు చెక్క. వెరీ గుడ్. జగన్నాథ స్వామికి ఎన్ని బిందెలతోటి స్నానం చేయిస్తారు? 108. 35. సుదర్శనుడికి 18. ఆయన గజవేషాన్ని ఎందుకు ధరిస్తారు? ఒక్కొక్కరు ఆన్సర్ చెప్పండి ఫస్ట్. అపరాధ భావంతో అది అలా అనుకుంటే అపరాధ భావం కలిగిద్దని అమ్మటిని అలా చేస్తారు. కాదు ప్రభుజీ, ఒక వినాయక ఒక భక్తుని కోసము ఒక అతను వస్తే అతని కోసం అని గజ వేషం ధరిస్తారు ప్రభుజీ. అది ఒకటి ప్రభుజీ, కలర్ వెళ్ళిపోయి ఉంటుంది కాబట్టి అభిషేకం తోటి దాన్ని కనపడకుండా ఉండడానికి కూడా అది ఇంత పెడతారు. బాగున్నారు అని అనుకున్న అపరాధము అని అనుకుంటారని అందుకని అదే గజ ముక్కుని పెట్టినారు. కరెక్ట్. ఆయనకి జ్వరం ఎందుకు వస్తుంది? తలనీళ్ళతో కన్నీళ్లతోటి స్నానం చేపిస్తారు కాబట్టి. కన్నీళ్లతోటి స్నానం చేయటం తోటి ప్రభుజీ. ఇంకా ఒక భగవంతుని లీల ప్రభుజీ, భక్తుల చేత సేవ చేయించుకోవడానికి. ఎవరు ముఖ్యంగా ఏ భక్తురాలతోటి సేవ చేయించుకుంటారు ఆ సమయంలో? లక్ష్మీదేవితో. అలాగే ఆ సమయంలో పెయింటింగ్ అవి కూడా వేస్తారు. జగన్నాథుడి యొక్క జన్మదినం ఏ రోజు? జ్యేష్ఠ పూర్ణమి. కరెక్ట్. మీరందరూ చాలా చక్కగా విన్నారు. మాతాజీ చాలా చక్కగా వివరించారు మంచి తెలుగు భాషతోటి. అలాగే చక్కగా జగన్నాథాష్టకం పాడారు. మాతాజీకి మనం ధన్యవాదాలు చెబుదాం. 3 సార్లు హరిబోల్ చెప్పి మీరందరూ అన్మ్యూట్ చేసి 3 సార్లు హరిబోల్ చెప్పాలి.
హరి బోల్ హరి బోల్ హరి బోల్ మాతాజీ. హరి బోల్ హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మాతాజీ. హరే ముందు ముందు కృష్ణ కూడా మీ ప్రభుజీ. సాంగత్యం ఇలా ఇస్తూ ఉండండి. మీ కృప ప్రభుజీ. మీరు నాకు ఇవాళ అనిపించింది మా ప్రభుజీతో అంటున్నా ప్రభుజీ